హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. కీలక జీవో విడుదల చేసిన ప్రభుత్వము. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జనాభా గణన ప్రక్రియకు సంబంధించి అధికారిక షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఇది రాష్ట్ర పాలనా యంత్రాంగంలో ఒక సంచలనాత్మక పరిణామంగా నిలిచింది. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకోసారి జరగాల్సిన ఈ జనాభా గణన ప్రక్రియ గతంలో కరోనా వంటి కారణాల వల్ల ఆలస్యం కాగా, ఇప్పుడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే జీఓఎంఎస్ నంబర్ 7 పేరుతో ఒక కీలకమైన ఉత్తర్వును జారీ చేసింది. ఇది రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని మరియు ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని ప్రభావితం చేసే అంశం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారి సంతకంతో వెలువడినటువంటి ఈ ఉత్తర్వుల ప్రకారంగా వచ్చే ఫిబ్రవరి 1, 2026 తేదీ నుండి సెప్టెంబర్ 30, 2026 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ గణన అంటే జనాభా లెక్కలు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ 6 నెలల సుదీర్ఘ కాలంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి పట్టణం మరియు ప్రతి గల్లీలోని ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి వివరాలను సేకరించాల్సి ఉంటుంది. దీన్నే హౌస్ లిస్టింగ్ మరియు సెన్సెస్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో కేవలం మనుషుల సంఖ్య లెక్కించడమే కాకుండా ఇళ్ల రకాలు, అందులో ఉన్న వసతులు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం మరియు ఇతర మౌలిక సదుపాయాల గురించి సమగ్రమైన సమాచారాన్ని సేకరిస్తారు. ఇది ఒక మెగా ఆపరేషన్ వంటిది. ఎందుకంటే రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల డేటాను అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేయవలసి ఉంటుంది. ఈ సమయం ఈ సమాచారం ఆధారంగా రాబోయే 10 ఏళ్ల పాటు ప్రభుత్వ పథకాల రూపకల్పన, నిధుల కేటాయింపు మరియు నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక నిర్ణయాలు ఆధార నిర్ణయాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి దీనిని ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా అయితే తీసుకుంది. ఈసారి జనాభా గణనలో ఒక వినూత్న మార్పును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆపరేషన్. అంటే ప్రభుత్వ అధికారులు లేదా ఎన్యూమరేటర్లు మీ ఇంటికి రాకముందే మీ కుటుంబ వివరాలను మీరే స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని తక్కువ సమయంలో ఎక్కువ ఖచ్చితత్వంతో డేటాను సేకరించాలి అనే కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజలకు తమ వ్యక్తిగత వివరాలను ప్రశాంతంగా నమోదు చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే గణన సిబ్బందిపై కూడా పనిభారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు ఇతర శాఖల ఉద్యోగులకు ఒక రకమైన హై అలర్ట్ ప్రకటించినట్లయింది. ఎన్నికల విధులను ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తారో, అదే స్థాయిలో ఈ సెన్సెస్ విధులు విధులను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చట్టబద్ధమైన బాధ్యత. ఇప్పటికే కులగణన, ఎలక్షన్ డ్యూటీలు మరియు తమ రెగ్యులర్ కార్యాలయ పనులతో తీరిక లేకుండా ఉన్న ఉద్యోగులకు ఏప్రిల్ 1, 2 నుండి ప్రారంభమయ్యే ఈ జనాభా గణన మరో భారీ టాస్క్ లాగా వచ్చి పడింది. ముఖ్యంగా ఉపాధ్యాయులు తమ బోధన పనులను పక్కన పెట్టి మన్నుటెండల్లో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇది వారిపై మానసిక మరియు శారీరక ఒత్తిడిని పెంచే అవకాశం. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లా కలెక్టర్లు మరియు జీహెచ్ఎంసీ కమిషనర్లు తక్షణమే రంగంలోకి దిగి ఆహ్, అవసరమైన ఏర్పాట్లను చేయవలసి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్యూమరేటర్లకు మరియు సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వటం, గణన కేంద్రాలను ఏర్పాటు చేయడం మరియు అవసరమైనటువంటి కిట్‌లను పంపిణీ చేయడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశాలైతే అందాయి. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు ఈ గణన పరిధిలోకి వచ్చేలాగా చూడటం అధికారుల ప్రధాన బాధ్యత. ఏదైనా సమాచారం తప్పుగా నమోదైనా లేదా ఎవరైనా వివరాలు ఇవ్వడానికి నిరాకరించినా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రజలు మరియు ఉద్యోగులు సమన్వయంతో వ్యవహరించాలని ప్రభుత్వం కోరుతోంది. మొత్తానికి 2027 నాటికి పూర్తి స్థాయి గణాంకాలను సిద్ధం చేసే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ చేపట్టిన ఈ భారీ కార్యక్రమం ఏప్రిల్ 1 నుండి అధికారికంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతోంది. మరి దీనివల్ల రాష్ట్ర భవిష్యత్తు చిత్రపటం ఎలా ఉండబోతుందో నిర్ణయించే కీలకమైన సమాచారం నిక్షిప్తం కాబోతోందని తెలుస్తోంది.